ఏమైన దేవుడు సంగమాధ్యం పట్లారా దేవాది దేవుడు జూన్ నెల మొదలుకొని జూన్ నెల ముగింపు వరకు మనల్ని కాచి కాపాడిన దేవుడు స్వతం చెల్లిద్దాం. హల్లెలూయా హల్లెలూయా. ఈ దినమునకై ఏర్పాటు చేయబడిన దేవుని వాక్య భాగము ఎబ్రీయులు రాసిన పత్రిక 11వ అధ్యాయము 6వ వచనం మనం చూసినట్లయితే, విశ్వాసము లేకున్న దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యము. దేవుని వద్దకు వచ్చేవాడు ఆయన ఉన్నాడని తాను వెదుకు వారికి ఫలము దయచేయు వాడని నమ్మవలను కదా. ఇక్కడ చూడండి, ఇక్కడ ఏమంటున్నాడు అంటే, విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యము. విశ్వాసం అంటే దేవుని నమ్మకం, దేవుని యొక్క నమ్మిక. కాబట్టి విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యం అని ఇక్కడ చెబుతున్నాడు. ఎవరైతే దయతో నమ్ముతారో వాళ్ళే విశ్వాసం గలవాళ్ళు. అదేవిధంగా యోహాను సువార్త 20వ అధ్యాయము 29వ వచనం చూసినట్లయితే, యేసు నీవు నన్ను చూచి నమ్మితివి కనుక చూడక నమ్మిన వారు ధన్యులని ఆయనతో చెప్పాను. చూసి నమ్మిన వారి కన్నా చూడక నమ్మిన వారే అని యోహాను సువార్త 20వ అధ్యాయము 29లో చూస్తాం. అదేవిధంగా ఎఫెసీయులు రాసిన పత్రిక 2వ అధ్యాయం 1వ వచనంలో మనం చూసినట్లయితే, ఎఫెసీయులు రాసిన పత్రిక 2వ అధ్యాయము 1వ వచనంలో మనము చూసినట్లయితే, మీ అపరాధముల చేతను పాపం చేతను మీరు చచ్చిన వారై ఉండగా ఆయన మిమ్మును క్రీస్తుతో కూడా బ్రతికించెను. అపరాధముల నిమిత్తమై పాపంలో చనిపోయిన ఎడల ఆయన మనల్ని బ్రతికించునని ఇక్కడ మాట చూతున్న మాట మనం చూడగలం. కొరింథీయులు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 14వ వచనం మనం చూసినట్లయితే, 2వ అధ్యాయం 14వ వచనం మనం చూసినట్లయితే, చూడండి, ప్రకృతి సంబంధమైన మనుషుడు దేవుని ఆత్మ విషయములను అంగీకరింపడు. అవి అతనికి వెర్రితనముగా ఉండవి. అవి ఆత్మానుభావం చేతనే వివేచింపదగును కనుక అతడు వాటిని గ్రహింపజాలడు. ప్రకృతి సంబంధమైన మనుషుడు దేవుని ఆత్మ విషయంలో అంగీకరింపడు. ప్రకృతి సంబంధమైన మనుషుడు దేవునిని అంగీకరింపుడు, ప్రకృతిని పూజిస్తాడు. ఈ లోకంలో చాలామంది కూడా ప్రకృతిని పూజిస్తున్నారు, దేవుణ్ణి విడిచిపెడుతున్నారు. అపోస్తల కార్యములు చూడండి, అపోస్తల కార్యముల్లో కూడా ఒక మాట అంటున్నాడు. అపోస్తల కార్యములు 17వ అధ్యాయము, అపోస్తల కార్యములు 17వ అధ్యాయంలో ఇక్కడ మనం అంటున్నావు తర్కీసు అంటున్నాడు. అంటే తర్పీదునిచ్చుట లేదా తర్కీస్ అని ఇక్కడ మనకి ఇస్తున్నాడు. తర్పీదునిచ్చుట అని ఇక్కడ మనము చూస్తున్నాం. చాలామంది దైవ సేవకులు తర్పీదు పండుకొని దేవుడి సేవ చేయటం అనేది జరుగుతుంది. కనుక దేవాది దేవుడు మనలో ఉన్నాడు అని ఎప్పుడైతే మనము ఆశిస్తామో అప్పుడు దేవుడు మనకి తోడుగా ఉంటాడు. అదే విషయాన్ని మనము అపోస్తల కార్యం 17వ అధ్యాయము 2 నుంచి 17 వరకు మనము చూస్తూ ఉంటాం. అదేవిధంగా 18వ అధ్యాయం 4వ వచనంలో మనం చూసినట్లయితే, అతడు ప్రతి విశ్రాంతి దినమున సమాజ మందిరంలో తర్కించుచు యూదులకు గ్రీసు దేశాలకు ఒప్పించుచూ ఉండెను. ఇక్కడ ఏమంటున్నాడు అంటే, అపోస్తుడైన పౌలు విశ్రాంతి దినము కూడా దేవుని యొక్క క్రియలు చేస్తూ ఉన్నాడు. ఇదే 2వ అధ్యాయం 17వ వచనం వరకు మనం చూస్తాం. అపోస్తుడైన పౌలు ఎలా వాక్యాన్ని బోధిస్తున్నారు, ఎలా మనము నేర్చుకోవాలి వాక్యాన్ని. అదేవిధంగా కొరింథీయులు రాసిన పత్రిక
మూడవ అధ్యాయము కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 5-6 వచనాలు మనము చూసినట్లయితే ఇక్కడ కూడా ఏమంటున్నాడు అయ్యా అంటే 3వ అధ్యాయం 5-6 వచనాల వరకు మనం చూసినట్లయితే నీళ్లు పోసేవాడు అనగా మొక్కలకు అంటే పంట కొయ్యటానికి ఆ పంట బలంగా రావాలి అంటే నీళ్లు పోయాలి. కాబట్టి ఆయనే నాటువాడు, ఆయనే నీళ్లు పోసేవాడు. ఫలింపు అనేది ఇక్కడ మనం చూస్తాం. మానవుని యొక్క ఫలింపు ఎలా ఉంటుంది అనే విషయాలు 1 కొరింథీ 3వ అధ్యాయం 5-6 వరకు చూస్తాం. అదేవిధంగా యోహాను సువార్త 6వ అధ్యాయము 39వ వచనం చూసినట్లయితే యోహాను సువార్త 6వ అధ్యాయము 39వ వచనం మనం చూసినట్లయితే ఆయన నాకు అనుగ్రహించిన దాన్ని అంతటిలో నేనేమి పోగొట్టుకొనక అంత్యదినమును దాని లేవనటియే నన్ను పంపిన వాడి చిత్తమైనది. అంత్యదినమందు దేన్నైతే లేవనెత్తామో అవన్నీ మన చిత్తమైనవిగా యెహోవాను భక్తుడు అంటున్న మాటలు ఇవి. అదేవిధంగా రోమాపత్రిక 1వ అధ్యాయము 15-16 మనం చూసినట్లయితే ఆసక్తి కలిగి జీవించాలి అని ఇక్కడ దేవుడు మనతో చెబుతున్న మాటలు. ఆసక్తి కలిగి జీవించటం అనేది చాలా ప్రాముఖ్యము. అదేవిధంగా చూడండి, ఆటంకాలు ఎదురొచ్చినప్పటికీ మనము లేవనెత్తాలని యోహాను సువార్త 4వ అధ్యాయం 18-22 వచనాల వరకు మనం చూస్తాం. సమరస్త్రీ ఎలా అయితే ఆటంకం నుండి లేవనెత్తబడిందో మనం కూడా ఆటంకాల నుండి లేపబడతాం. అదేవిధంగా కొరింథీ రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము 17వ వచనంలో మనం చూసినట్లయితే, అదేవిధంగా కొరింథీ రాసిన 2వ పత్రిక 15వ అధ్యాయము 3-8 వచనాలు చూసినట్లయితే ఇక్కడ మనకి స్పష్టంగా అర్థమవుతుంది. పునరుద్ధానము అనేది ఇక్కడ మనము చూడవచ్చును. అదేవిధంగా మత్తయి సువార్త 28వ అధ్యాయం 11-15 వచనాల వరకు మనం చూసినట్లయితే దేవుని తిరిగి రావటం, పునరుద్ధానము అవ్వటం చూస్తాం. అపోస్తలుల కార్యము 12వ అధ్యాయం 19వ వచనాలు చూస్తే ఇక్కడ కూడా మనము పునరుద్ధానం గురించి తెలుసుకుంటాం. అదేవిధంగా కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం 18-20 చూస్తే విశ్వాసం ఉన్నట్లయితే దేవుని దగ్గరకు ఒకే ఒక్క మార్గం అనేది, దేవుని మార్గం ఒకటే అనేది ఇక్కడ చూస్తాం. రోమా 1వ అధ్యాయం 16-17 కూడా చూస్తాం ఒకే మార్గం. యోహాను సువార్త 14వ అధ్యాయం 6వ వచనం చూస్తాం. అదేవిధంగా యోహాను సువార్త 1వ అధ్యాయము 1-18 చూస్తే యేసుక్రీస్తు ప్రత్యేకమై ఉన్నాడు అని చూస్తాం. మార్కు సువార్త 1:1, అదేవిధంగా లూకాను సువార్త 3:23, రోమపత్రిక 1:7, కొలస్సీ 2:9-15, మొదటి యోహాను 1వ అధ్యాయం 1-3, అదేవిధంగా యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనం, యోహాను సువార్త 14వ అధ్యాయం 6వ వచనం, యోహాను సువార్త 3వ అధ్యాయము. అదేవిధంగా కొలస్సీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 19వ వచనం మనము చూస్తాం. దేవుని అవతారము కొలస్సీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 19వ వచనంలో
అదేవిధంగా మతపరమైనది దేవుని సేవ కాదు, మతపరమైన సేవ కాదు అని మత్తయి సువార్త 28వ అధ్యాయం 18 నుండి 20 వచనం వరకు, అపోస్తల కార్యము 1 నుంచి 8 వరకు, 1వ అధ్యాయం 8వ వచనం. అదేవిధంగా లూకాసు సువార్త 14వ అధ్యాయము 25 నుండి 26 వరకు. అంటే భారతీయ చట్టాలు, కుటుంబ సంబంధాలు, మత మార్పిడి అనేది చూస్తాం. అదేవిధంగా చూడండి రోమాపత్రిక, అదేవిధంగా చూడండి ఇక్కడ మార్కు సువార్త 10వ అధ్యాయం 29 నుంచి 31 వరకు మనము చూస్తాం భారతీయ సంబంధాలు. అదేవిధంగా కర్మ సిద్ధాంతం యొక్క ఆలోచన మనము చూస్తాం. అదేవిధంగా చూసినట్లయితే రోమాపత్రిక 3వ అధ్యాయం 21 నుంచి 26 వచనాల వరకు. అదేవిధంగా 2వ కొరింథీ 5వ అధ్యాయము 18 నుంచి 20 వరకు మనము దేవునిని అంగీకరించాలి అని చూస్తాం. అదేవిధంగా లూకాసు సువార్త 7వ అధ్యాయము 34 వచనం, మత్తయి 9వ అధ్యాయం 11వ వచనం, 12వ వచనం, రోమా 10:13. అదేవిధంగా మనం చూస్తాం చెడు పనులు చేయుట దేవుని అంగీకరించుట అనేది చూస్తాం. చూడండి అదేవిధంగా మార్కు సువార్త 10వ అధ్యాయం 17 నుంచి 18 వరకు, రోమపత్రిక 7వ అధ్యాయము 3వ అధ్యాయం 23 వచ్చిన వరకు, లూకా 13వ అధ్యాయం 1 నుంచి 5 వరకు, రోమపత్రిక 8వ అధ్యాయం 28 నుండి 30 వరకు, రోమపత్రిక 8వ అధ్యాయం 31 నుంచి 38 వరకు, ఇబ్రీ 12:1 నుంచి 11, విలాప వాక్యాలు 3వ అధ్యాయము 19 నుండి 24 వరకు, యెషయా 45 అధ్యాయం 7వ వచనం, కీర్తనలు 78వ కీర్తన 34వ చరణం నుండి 35, యెషయా 17 అధ్యాయము 10 నుంచి 11, అపోస్తల కార్యములు 17వ అధ్యాయం 24 నుంచి 28 వరకు మనము మంచితనము, మంచి ప్రజలు, చెడ్డ విషయాల గురించి నేర్చుకుంటూ ఉంటాం. కాబట్టి దేవుని సంగమా, దేవుని బిడ్డలారా గమనించండి, ఈ విషయాలన్నీ మీకు తెలియజేస్తుంది. ఎందుకంటే దేవాది దేవుడు మనకి ఎల్లప్పుడూ తోడుగా నీడగా ఉన్నాడు కనుక మనం ఎల్లప్పుడూ దేవునిలో ఉండాలి అని ఈ విషయాలు మీకు తెలియజేస్తున్నాను. కనుక మీరు దయచేసి దేవుని యందు నమ్మిక కలిగి ఉండండి. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాన్ని దీవించునుగాక. ఆమేన్, ఆమేన్. తిరిగి రేపటి యొక్క విన్నపాలను మీరు రేపు మరలా మీరు కొత్త విషయాలు నేర్చుకోవచ్చును. ఇట్లు మీ సందీప్ ఏమని